అమర్దీప్ కెప్టెన్సీ విషయంలో మాత్రం యాక్చువల్గా మీరు ఒక మాట ఇచ్చారు. మాకు చూపించినది చెప్తున్నా, మీరు అక్కడ ఏం జరిగిందనేది మీరు చెప్పాలి. మాకు చూపించింది ఏంటంటే మీరు వచ్చి అడగగానే నేను ప్రాణమైన వదిలేస్తాను కానీ మాట ఇస్తే తప్పనని చెప్పేసి అన్నారు. బట్ అక్కడికి వచ్చేసరికి మీకు శోభకు పడిన దాంట్లో శోభ మీ చేతులు పట్టుకుని బతున్నాడు ఇది అయినా కూడా మీరు ఫైనల్గా ఏంటంటే అర్జున్కి ఇచ్చారు. యాక్చువల్గా అర్జున్ వాళ్ళ మిస్సెస్ చెప్పిందని చెప్పేది మాకు అది ఎక్కడా కూడా మాకు చూపించాలి. ఫస్ట్ అర్జున్ వాళ్ళ మిస్సెస్కి మీరు మాట ఇవ్వడం అనేది చూపించలేదు. బట్ ఇక్కడ మరి ఆ మాట ఆల్రెడీ ఒకసారి మీరు ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మాట ఇవ్వడానికి రీజన్ ఏంటి అనేది ఒకటి. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం ఒక్కొక్క చిన్న క్లారిటీ సార్. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎప్పుడు చూసినా కూడా శివన్న ఈజ్ ద విన్నర్, శివన్న ఈజ్ ద విన్నర్ అని కొన్ని లక్షల కామెంట్లు, వేల కామెంట్లు కనపడినాయి. ఆ ఒక్కరోజు మాత్రం శివన్ననే సపోర్ట్ చేసి తప్పు చేసామని కొంతమంది ఫస్ట్ టైం నాకు ఆ ఒక్కరోజే కనపడింది. మళ్ళీ తర్వాత కనపడలే, ముందు కనపడలేదు. అది వాళ్ళు పెట్టుకున్నది, ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు పెట్టింది. శివన్న తప్పు చేశాడు, శివన్న తప్పు వాళ్ళు పెట్టుకున్నది. నేను అన్ని డీటెయిల్డ్గా చూశానండి. ఎడిట్లో మాత్రం నన్ను విలన్ చేయాలని ట్రై చేసింది ఆ సందర్భంలోనే, అక్కడి నుంచే. కానీ వాస్తవంగా కూడా కొత్త వాళ్ళు కెప్టెన్ కావాలనేది అక్కడ అనుకున్న మాట. అందులో లాస్ట్ కెప్టెన్సీ కదా, అదే కొత్తవాడు ఎవడన్నా గేమ్లో ఉంటే వాడు కెప్టెన్ కావాలి, పాతవాడు ఉంటే వద్దు అని అనుకున్నది. నేను అక్కడ ఏం ఆలోచించానంటే తర్వాత చూసిన తర్వాత అర్జున్ ఎందుకు ఇలా ప్లే చేశాడు, మొత్తం సీజన్ అంతా ఎందుకు ఇలా ప్లే చేశాడు పిచ్చోడు అని అనుకున్నాను. అంతే తప్పితే నేనేమి అర్జున్ని అతను స్ట్రాటజీ రాంగ్ వేసుకొని అతను అలా 1 by 1 మిస్టేక్స్ చేసుకుంటా వచ్చాడు అనిపించింది నాకు చివరికి వచ్చేసరికి. మేబీ అతను రియలైజ్ అయ్యి ఉంటాడు. మీ చేతిలో కదా ఉన్నది. అదే చెప్తా నేను మామూలు జనరల్గా చెప్తా. ఆ రోజున నేను వాడికి మాట ఇవ్వడానికి ముందు నేను అన్నాను, నేను కెప్టెన్ అయ్యేటప్పుడు అర్జును అక్కడ నేను అడిగా ఏం చేద్దామని అన్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు కెప్టెన్ ఆల్రెడీ అప్పుడు అర్జున్ కెప్టెన్. ఏం చేద్దాం అర్జున్ అన్నా వైఫ్ ఇలా అడిగింది, నేను ఒకవేళ గేమ్ ఉంటే ఆడతానంటే డన్, ఒకవేళ కాకపోయినా నెక్స్ట్ ఉంటే షీఈ్ ప్రెగ్నెంట్. ఆ యాంగిల్లో నేను అతనికి సపోర్ట్ చేస్తాను. నేను నెక్స్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దాం అబ్బాయి, మనం సమస్య లేదన్నా. నాకు వాస్తవంగా 12 వారం తర్వాత ఉండదనే విషయం నాకు తెలియదు. అదే లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ చెప్పారు లాస్ట్. అదే నాకు అది అంత క్లారిటీగా నేను అనుకోలేదు. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్గా ఉంది అనే దాని మీద నేను సెంటీగా ఫీల్ అయ్యాను. సెంటీగా ఫీల్ అయ్యి అక్కడ కూడా వాడితో నేను అంటూ పోతాను. అంటే నేనేమనుకున్నానంటే ఒకవేళ వీళ్ళిద్దరూ వస్తే నేను అర్జున్కి సపోర్ట్ చేయాలని అనుకున్నా. నేను అర్జున్ సపోర్ట్ చేయాలని నేను ఫస్ట్ తీసుకున్నా స్టాండ్, ఫస్టే తీసుకున్నా స్టాండ్. నేను అమ్మాయి వచ్చినప్పుడు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. వాడేమో ఏడుస్తూ ఉంటాడు, మా అమ్మ నాన్న కూడా. ఇవన్నీ కూడా నాకు అప్పుడు నాకు తెలీదా, వాడు హీఈస్ ఎక్స్పెక్టింగ్ సింపతి అనేది నాకు అంతకు ముందు వారమే అర్థమైంది. ప్రియాంక కెప్టెన్ అయినప్పుడే హీఈస్ ఎక్స్పెక్టింగ్ సింపతి ఫ్రమ్ ఆడియన్స్ అనుకున్నా. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ, అది కూడా మంచి స్ట్రాటజీ, నో తప్పేం లేదు అందులో. ఆ తర్వాత కూడా ఇస్తే నాకు చిరాకేసింది. నేను ఎవడాపాడరా 12 వారాలు, నేను ఏమన్నా ఆపానా? ఎవరు ఆపలేదు. ఒకే ఒక కన్సర్న్ నాకు, అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి అయితే బాగుంటుంది, తనకి పుట్టబోయే జనరేషన్ అనేది నేను ఎప్పుడు చాలా ఇదిగా ఫీల్ అవుతా. ఇప్పుడు వీడు కెప్టెన్ అయినందువల్ల వీడికి వచ్చేది లేదు, కొత్తగా పోయేది లేదు. బట్ కెప్టెన్ అయితే అదొక చిన్న ఫీలింగ్ లాగా ఉంటుంది. ఆ సందర్భంలో నేను అతనికి మాట ఇచ్చాను. ఆ తర్వాత వీడు నన్ను అడిగాడు, డెఫినెట్గా చూద్దాం ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయో, ఒకవేళ ఉంటే నేను చేస్తాను రా అని చెప్పి మాట ఇచ్చా. కారిడార్లో ఉన్న ఆ షాట్ లేలా చూశాను నేను. అయితే అసలు అందరికన్నా గేమ్ ఆడింది అర్జున్ ఇక్కడ. అంటే అర్జున్ ఫస్ట్ నుంచి కూడా ఒక స్ట్రాటజీతో ఆడుతున్నాడు ఈ గేమ్ అని నాకు అప్పుడు అర్థమైంది. సో నన్ను డౌన్ చేయడానికి ట్రై చేశాడు ఫస్ట్ నుంచి అనేది నాకు ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత చూసినాక నాకు అర్థమైంది. ఆ బయటకు వచ్చి చూసిన తర్వాత మిగతా ఫస్ట్ నుంచి అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైంది ఇతను స్ట్రాటజీ చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఎందుకు దూరంగా ఉండొచ్చు కదా అని. అది శివాజీ క్యారెక్టర్ కాదు. తెలియక తప్పు చేస్తే నేనెందుకు దూరంగా ఉండాలి మనిషికి, నా గేమ్ ఎందుకు పాడు చేసుకోవాలా, అతనంతే నేనింతే. అర్థమైంది స్ట్రాటజీ నాకు అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తీసిసిరి బయట కొట్టేసా బ్యాండ్ అనేది. కానీ మనిషిగా గౌరవించడం అనేది నేను దూరం పెట్టలేదు. నాకు అతనితో కొత్తగా గొడవ ఎందుకు, నాకు అతను ఆ గొడవ అతనే ఇదేదో పెద్ద గేమ్ లాగా ఫీల్ అవుతున్నాడు అతను అని అనుకున్నా నేను. అనుకొని నేను ఇది ఉన్నా.
కాకపోతే ఏంటంటే ఆ వారం నేను వాడికి సపోర్ట్ చేసినా కూడా అండి, నేను చెప్తున్నా కదా, దానికి ముందు నుంచే 6వ వారం నుంచే ఆడకపోయినా ఇలాంటి చాలా వచ్చినాయి ప్రతి ఎపిసోడ్లో, కొంతమందికి అప్లాజులు. సో అప్పుడే అనుకున్నా, ఏంట్రా గోవర్ధన ఎలా ఉంది, ఎలా అవుతుంది ఏంటి అని అనుకున్నా. అటువంటప్పుడు నేను ఇంకా ఆ కెప్టెన్సీ దగ్గర లేదు, ఆ అమ్మాయికి వస్తే డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంటుంది అని నేను హ్యుమానిటేరియన్ దీంట్లో ఆలోచించాను. కానీ వాడు కెప్టెన్ అవ్వకపోతే వెళ్ళడా ఏంటి, ఇచ్చారు కదా. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు క్యాప్టెన్సీ అనేది ఆ హౌస్లో నువ్వు ఎవరిని అడగొద్దు, సంపాదించుకోవాలా. ఏమండి, నేను 4 వారాలు ఆడపోయినా నేను ఎందుకు ఉండగలిగాను, నేను ఆ గేమ్ని ఎగ్జాక్ట్గా ఆడి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాను కాబట్టే ఉంచారు నన్ను అక్కడ. సి బిగ్ బాస్ అనేది ఇట్ ఈస్ అబౌట్ క్యారెక్టర్, నాట్ గేమ్. ఆ గేమ్స్ ఏంటండి, రోజు టీవీల్లో ప్రతి ఛానల్లో ఈ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఈ గేమ్స్ అసలు అయ్యా ఒలింపిక్సా, జుజుబీ గేమ్స్ అవన్నీ కూడా నిజం చెప్పాలంటే చిన్న గేమ్స్. నేను హౌస్ మేట్ అవ్వలేదా, నేను కెప్టెన్ అవ్వలేదా, ఇవన్నీ ఆడితేనే కదా అయ్యింది. ఆడకుండా మరి ఎందుకు అవ్వలేదు మీరందరూ? అలా కొంతమంది ఫీలింగ్ అయితే అసలు శివన్న ఈ పెద్ద ఆయన ఎలా సర్వే అవుతున్నాడని మొన్న కమెంట్ చూసా. మీ దుంపల దగ్గర 2వ వారం 3వ వారం వెళ్ళిపోవాల్సిన మీరే ఉన్నారు. నేను ఫస్ట్ డే వచ్చిన రోజే ఫిక్స్ అయ్యా, నేను లాస్ట్ డే వరకు ఇక్కడ ఉంటానని. ఆ రోజు జరిగిన ఆ ఫస్ట్ డే ఎండ్లో అనుకున్నా ఇది శివాజీ గేము, శివాజీ ఉంటాడు ఇక్కడే. అసలు మీరు ఎప్పుడైనా చూసారా, నేను నామినేషన్స్ అయిపోయిన తర్వాత నాగార్జున బాబు గారు వచ్చినాక నేను బయటికి వెళ్ళిపోతానేమో, ఒక్కొక్కడు యూరిన్కి 15 సార్లు వెళ్ళి వచ్చేవాడు ఒక్కొక్కడు సాటర్డే సండే ఎపిసోడ్లో. ఎప్పుడైనా చూసారా నా ఫేస్లో టెన్షన్? లేదు, నెవర్. ఆడియన్స్ నన్ను ఎప్పుడు 14వ వారం దాకా నన్ను అక్కడ కూర్చోబెట్టారు. సో కాబట్టి బిగ్ బాస్ గేమ్ అనేది శివాజీ గేమ్. శివాజీ పర్ఫెక్ట్గా ఆడాడు ఆ గేమ్ని, న్యాయంగా ధర్మంగా. ఆ గేమ్ స్ట్రేంజర్స్ గేమ్. స్ట్రేంజర్స్ ఒక 20 మంది ఒక చోట ఉంటే ఆ 20 మంది ఎలా బిహేవ్ చేస్తారు, అసలు వీళ్ళకి హ్యుమానిటీ ఉందా, వీళ్ళకి పక్క వాళ్ళతో కలిసి ఉండే గుణం ఉందా, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు, అది ఆ గేమ్. ఇవన్నీ రిలాక్సేషన్ కోసం మిగతా మధ్యలో ఆ వారంలో మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడుకుంటూ, ఆ వారంలో మీరు ఆడిన గేమ్ గురించి, గేమ్ మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తూ, కెప్టెన్ అని, హౌస్ మేట్ అని ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చిపోయేది. ప్రతివాడు ఈయన చేయి బాగాలేకపోయినా గేమే ఆడుతున్నా. నువ్వు గెలిచావండి 15 వారాలు, నువ్వు ఒక వారమే కెప్టెన్ అయింది, 10 వారాలు నువ్వే అవ్వలేదుగా. అప్పుడు నువ్వు అనొచ్చు నన్ను, నీకంటే ముందు కెప్టెన్ అయ్యాను, నీకంటే ముందు హౌస్ మేట్ అయ్యాను. మీరందరూ కొంతమంది కలిసి ఆడుతున్నారు అనేది ఆడియన్స్ మొత్తం గమనించారు కాబట్టి శివాజీ కాస్తే శివన్నయ్య కూర్చున్నాడు అక్కడ. నా గొప్పతనం ఏం లేదు, నా క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ జనానికి నచ్చింది.